మరి కాసేపట్లో ప్రభాకర్ కస్టోడియల్ విచారణ ముగియనుంది. తాజా వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంచలనం సృష్టించినటువంటి ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతుంది. నూతనంగా ఏర్పడినటువంటి మరొక సిట్ సిపి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి సిట్ దర్యాప్తు కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఉదయం నుంచి కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన విచారణ కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ రోజు విచారణలో భాగంగా సిట్లో దీనికి నేతృత్వం వహిస్తున్నటువంటి అంటే టీంని లీడ్ చేస్తున్నటువంటి అమర్ కిషోర్ జా రామగుండం కమిషనర్ ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగా తిరుపతన్న రాధాకిషన్ రావు అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు తర్వాత తిరుపతన్న విచారణ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం ఫోన్ ఇక్కడ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉన్నటువంటి నందకుమార్ కూడా ఇక్కడ ఉన్నటువంటి విచారణ హాజరయ్యాయి. అయితే అతను ఏ కేసులో విచారణ అనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ప్రస్తుతానికైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రభాకర్ రావుతో పాటుగా అప్పుడు రాధాకిషన్ రావు అప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీ ఉన్న రాధాకిషన్ రావు తర్వాత అదనపు ఎస్పీ తిరుపతన్నలు ఈ విచారణకు హాజరయ్యారు. అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదట అరెస్ట్ అయినప్పుడు రాధాకిషన్ రావు ప్రభాకర్ రావు పేరు చెప్పడం, ప్రభాకర్ రావుతో పాటుగా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ సుప్రీం పేరు చెప్పడం, ఇవన్నిటి వ్యవహారాల వెనక అతని కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా అదే నమోదు చేశారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వివరాలని ప్రస్తుతం నమోదు చేస్తున్నారు. అయితే ప్రభాకర్ రావు మాత్రం అతను ఉన్నతాధికారులు చెప్పిన దాన్ని మాత్రమే నేను పాటించానని ఆయన చెప్పడంతో వాళ్ళ మీద కూడా ప్రత్యేకంగా పోలీసులు దృష్టి సారించారు. సో సిట్లో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి అమర్ కిషోర్ జా దాంతో పాటుగా ఈ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు సిట్ నేతృత్వం వహిస్తున్నటువంటి బీసీ సజ్జనార్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాన్ఫరెన్స్ ద్వారా ఈ వివరాలన్నింటినీ కూడా నమోదు చేస్తున్నారు. ఒక్కొక్కరుగా వాళ్ళ ముందుంచి వివరాలన్నింటినీ నమోదు చేస్తున్నారు. వాళ్ళ స్టేట్మెంట్ని మరొకసారి కూడా నమోదు చేస్తున్నారు. అయితే ఈరోజు రేపు ఉదయం వరకు అతని కస్టడీ ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. యాజ్ పర్ ద 25 వరకు అతను విచారించి వదిలేయండి అని చెప్పేసినట్టుంది కదా. కోర్టు ఆర్డర్లో మాత్రం 26వ తేదీ వరకు అతన్ని విచారించి వదిలేయమని చెప్పినట్టుకుంది. అయితే ఈ రోజు కూడా అతని విచారణ కొనసాగే అవకాశం ఉంది. రేపు అతన్ని విచారణ తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం కస్టోడియల్ విచారణ ముగిసే అవకాశం ఉంది. వీటన్నింటినీ కూడా క్రోడీకరించి ఆల్రెడీ గతంలో అప్పటి రివ్యూ కమిటీలో ఉన్న వాళ్ళందరిపై కూడా దృష్టి సారించారు. రివ్యూ కమిటీలో వాళ్ళందరినీ కూడా విచారించారు. వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. అప్పుడు ఉన్నతాధికారులు ఉన్నటువంటి నవీన్ చంద్రని కూడా ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి నవీన్ చంద్రని కూడా విచారించారు. వీళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత ఫైనల్గా ఒక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. ఓవరాల్గా ఇప్పుడు ఏర్పడినటువంటి సిట్ వీటన్ని ప్రక్రియ పూర్తి చేస్తుంది. మొత్తం 9 మందితో ఏర్పడినటువంటి సిట్లో భాగంగా మరికొంతమంది ఇన్స్పెక్టర్లు కూడా ఇందులో సిట్లో భాగస్వాములు చేశారు. అందులో సైబర్ క్రైమ్కి సంబంధించి వాళ్ళు ఉన్నారు, ఇతర పోలీస్ స్టేషన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో విచారణ ఈరోజు ప్రభాకర్ రావు విచారణ రేపు ఉదయం వరకు కొనసాగే అవకాశం కాబట్టి ఈ విచారణ తర్వాత ఛార్జ్షీట్ నమోదు మరొక ఛార్జ్షీట్ వేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. కాబట్టి ఈ విచారణలో కీలక అంశాలను భావిస్తున్నారు. ముఖ్యంగా అప్పుడు జేడీ సెక్రటరీ, లా సెక్రటరీ, అప్పుడు రివ్యూ కమిటీలో ఉన్నటువంటి అప్పటి హోంశాఖ ముఖ్య కార్యదర్శి వీళ్ళందరినీ కూడా స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. సో ఈ రికార్డ్ చేసిన అన్నింటినీ కూడా రేపు కోర్టు ముందు ఉంచే అవకాశం ఉంది. ఛార్జ్షీట్లో వీటన్నింటినీ పొందుపరిచి ఫైనల్గా ఒక ఛార్జ్షీట్ని ఆల్రెడీ వేసినటువంటి ఛార్జ్షీట్కి అనుసంధానంగా మరొక ఛార్జ్షీట్ వేసి ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. రేపు ప్రభాకర్ రావు విచారణ ముగిసిన తర్వాత దీని మీద స్పష్టంగా అసలు ఈ కేసులో ఏ దిశగా పోలీసులు వెళ్తున్నారనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది.